ఉండేవాడు. చూడండి మిస్ ఝాన్సీ, అబద్ధ పెళ్లికే కాదు నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు. మిస్టర్ గోపి, నా పేరు జిఎం రావు. నేను ఝాన్సీ తండ్రిని. డాడీ నమస్తే. నమస్తే. కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే బాగా ముచ్చటగా ఉందయ్యా. నా ముక్కు సూటితనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు లక్ష ఇచ్చినా సరే నేను లక్ష్య పెట్టను. చూడు గోపి, నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా. నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను. నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నా. డాడీ డాడీ ఇతను మాటలు నమ్మి మోసపోకండి. ఇతను అసలు రంగు మీకు తెలీదు. చూడమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా. పాపం ఇత్తడు ఏదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు. మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు. పూర్ గర్ల్. గోపి, నాతోరా. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. కమాన్. You know, this factory is first of its kind in India. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. స్పెషల్ గ్రానైట్